కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ ఎన్నికలు నిలబడ్డా. అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటాను. నా పేరు బిట్టెం రాజు, జలాలపురం గ్రామం, తిరుమల మండలం, సూర్యాపేట జిల్లా. మా భార్య బిట్టెం గణేశ్వరిని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలబెట్టినాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలలో ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంటు, ఆసరా పింఛన్లు, ఫ్రీ బస్సు, ఇలా 6 గ్యారెంటీలకు సంబంధించినవి కూడా ఓకే అయినాయి. మమ్మల ప్రజలు, జలాలపురం గ్రామ ప్రజలు ఆదరించి గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. ఆరోగ్య కేంద్రం ఉన్నది, హై స్కూల్ ఉన్నది, దానికి సరిపడా టీచర్లు, ఆరోగ్య కేంద్రానికి డాక్టర్ గారు కూడా కంటిన్యూషన్గా వస్తున్నారు. ఒక ఫ్రీ బస్సు గ్రామానికి లేదు. మమ్మల్ని ప్రజలు గెలిపిస్తే దగ్గరలో ఉన్న తొర్రూరు డిపో నుంచి బస్సును కూడా రావడం కోసం ప్రయత్నిస్తాము. ఇంకా సీసీ రోడ్లు ఏమన్నా తక్కువ ఉన్న సీసీ రోడ్లు కల్పించడం కోసం మా సహాయశక్తులు కృషి చేస్తాం. సీసీ రోడ్లు కూడా ఇంకా శాంక్షన్ అయినాయి. ఈ ఎలక్షన్ల తర్వాత అవి కూడా కంప్లీట్ చేసుకుంటాము. వీధి లైట్లు సక్రమంగా ఉండేటట్టు, బోరు మోటార్లు, నీటి సరఫరా కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటాము. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంటు ఒక్క ఇల్లును కూడా ఇవ్వలేకపోయింది. 2 సంవత్సరాలు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. గ్రామ పంచాయతీ ఆఫీసు కూడా మంజూరైంది మాకు జలాలపురం గ్రామానికి. ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాం మంచిగా. మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మాకు ఉంగరం గుర్తొచ్చింది. ఉంగరం గుర్తుకు ఓట్లేసి గెలిపించగలరని జలాలపురం గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను. నమస్కారం.